హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుల్లమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు బెండకాయ ఫ్రైని చేసి చూపించబోతున్నానండి. అండ్ బెండకాయ ఫ్రై ఎప్పుడు జిగురుగా వస్తుందని మీరు డీప్ ఫ్రై చేసుకుని అండ్ అంత ఆయిలీ ఫుడ్ తినే బదులు ఇలా నేను చెప్పే టిప్స్ని ఫాలో చేస్తే బెండకాయ ఫ్రై అస్సలు జిగురు లేకుండా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి పొట్టు మినపప్పు, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ మనకి పోపులు ఫ్రై అయిన తర్వాత మనం ఇలా బెండకాయల్ని ఈ థిక్నెస్లో ఉండేలాగా చాప్ చేసుకోవాలండి. అప్పుడే మనకి బెండకాయ ఫ్రై అనేది జిగురు లేకుండా ముక్క ముక్కలా ఉండి చాలా బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుందండి. మీరు బెండకాయని వాష్ చేసిన తర్వాత వెంటనే కట్ చేయకూడదండి. ఒక క్లాత్ పైన వేసి దాంట్లో ఉన్న తడంతా పోయిన తర్వాత కట్ చేస్తే కనుక మనకి బెండకాయ ఫ్రై జిగురుగా రాదండి. ఈ టిప్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 minutes హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. సో దట్ దీంట్లో ఉన్న తడంతా ఎవాపరేట్ అయిపోతుంది. అండ్ మనం ఒక్కసారి మూత తీసుకుని మిక్స్ చేసుకుందాం. మీరు ఎప్పుడు ఏ ఫ్రై చేసుకున్నా సరే ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో ఒక 2 minutes మీరు దగ్గరుండి దీన్ని కుక్ చేసుకోండి. అండ్ తర్వాత సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ఫ్రై ఎప్పుడైనా పర్ఫెక్ట్గా రావాలంటే ముందైతే తడి ఆరిన తర్వాతే వీటిని చాప్ చేసుకోండి. అండ్ అలాగే వీటిని ఈ థిక్నెస్ ఉండేలాగా కట్ చేసుకోండి. అండ్ ఇవి మనకి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1.5 స్పూన్ కారం అండ్ అలాగే 1/2 టీస్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను చెప్తున్న టిప్స్ని అయితే ఫాలో అయ్యి చేయండి. తప్పకుండా మీకు బెండకాయ ఫ్రై అనేది ఎక్కువ ఆయిల్ ఏం వేయకుండా మనం ఇలా పర్ఫెక్ట్గా అయితే ఫ్రై చేసుకోవచ్చు. అస్సలు జిగురు ఉండదండి. నేను ఫైనల్గా ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. మనం ఈ ఫ్రైని దగ్గరుండి సిమ్ టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అండ్ మనకి ఇందులో ఆయిల్ కూడా ఎక్కువేం పట్టలేదు, చూసారు కదా. అండ్ ఇలా మనం దీని దగ్గర ఉండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మనకి దగ్గర పడింది కాబట్టి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా ఇందులో యాడ్ చేసుకుని ఇంకొక 2 to 3 minutes మనం ఫ్రై చేసుకోవాలి. నేను మిక్స్ చేస్తుంటే కూడా మీకు అసలు ఎక్కడ జిగురు అనేది తెలియట్లేదు కదండి. అండ్ మీరు ఇలా ఫాలో అయ్యి చేస్తే తప్పకుండా బెండకాయ ఫ్రై అనేది అస్సలు జిగురు లేకుండా ఇలా ఫ్రై అవుతుంది. అండ్ చూసారు కదా, ముక్క ముక్కలానే ఉంది, అట్ ద సేమ్ టైం బాగా ఫ్రై అవుతుంది కూడా. అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మన బెండకాయ ఫ్రైని అయితే సర్వ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, అస్సలు జిగురు అనేది లేదు. ఇలా తక్కువ ఆయిల్ని యూస్ చేసి కూడా మనం బెండకాయ ఫ్రైని అయితే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ ఈ రెసిపీ అయితే చాలా క్విక్గా రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీని అయితే మీరు సాంబార్తో, మజ్జిగ పులుసుతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ రెసిపీని మజ్జిగ పులుసుతో సర్వ్ చేస్తున్నాను. అండ్ ఈ మజ్జిగ పులుసు చాలా స్పెషల్ అండి. త్వరలోనే ఈ రెసిపీని కూడా నేను షేర్ చేస్తాను. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి తప్పకుండా బెండకాయ ఫ్రైని ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ శ్రీ మావుల్లమ్మ భీమవరం రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.